హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్వర్. ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంటికి అవసరం కూడా. మరి ఆ విషయం ఏంటో నేనైతే అస్సలు లేట్ చేయను, వెంటనే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఇల్లు ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆ ఇల్లాలు ఈ 5 తప్పులు చేసిందా ఆ ఇల్లు సర్వనాశనం, అలాగే తన జీవితం కూడా నాశనం అవుతుంది. తన జీవితం నాశనం అయిందంటే ఇల్లు కూడా ఆటోమేటిక్ గా నాశనం అయిపోతూ ఉంటుంది. మరి ఇల్లాలు అంటే కేవలం ఇప్పుడే ఇంటికి వచ్చిన కోడలు కాదండి. ఇల్లాలు అంటే ఇప్పటి అత్త కూడా ఇంతకు ముందు ఒక కోడలే. అత్త కరెక్ట్ గా ఉంటే వచ్చే కోడలు కూడా కరెక్ట్ గానే ఉంటుంది. మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంటికి మొదటి కోడలు మీరు, తర్వాత వచ్చిన కోడలు తర్వాతే. మీరు ఎలా చేస్తారో తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అలానే చేస్తారు. మరి ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీ ఎప్పటికీ బాగుపడదు. అది అత్త అయినా కోడలైనా సరే, ఒక స్త్రీకి ఈ 5 లక్షణాలు ఉండకూడదు. మరి ఆ విషయాలేంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం. అందులో నెంబర్ 1, ప్రతి చిన్నదానికి తన భర్తతో గొడవ పడే స్త్రీ ఎప్పటికీ సుఖంగా ఉండలేదండి. చిన్నదానికి పెద్దదానికి గొడవ పడిపోతూ ఉంటుంది. అనవసరంగా వాళ్ళ మీద ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల భర్తకున్న మనశ్శాంతి పోతుంది, అలాగే మీ మనశ్శాంతిని కోల్పోతారు. చివరికి కుటుంబం అంతా కూడా మనశ్శాంతిని కోల్పోతుంది, చిరాగ్గా ఉంటుంది. ఇలా గొడవ పడటం వల్ల మీరు ఇంట్లో ఏ పని చేసినా కూడా ఏది సరిగ్గా ఉండదు, ఏది సక్రమంగా చేయలేరు, దేని మీద మనసు పెట్టలేరు. దీనివల్ల కుటుంబం మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక రెండవది, చాలా మంది ఆడవాళ్ళు పుట్టింటిని ఎక్కువగా చూస్తారు. అత్తవారిల్లు వచ్చేసరికి ఏదో శత్రువుల ఇల్లులా చూస్తారు. ఇలా అస్సలు చేయకండి. ఎవరో అన్నారు కదా అని చెప్పి అత్తవారిల్లు అంటే మనది కాదు, ఎవరో ఇల్లు, అత్త కోడలికి పడదు అనే మాటలు తరతరాల నుంచి వస్తున్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు, కొంచెం మారండి. అత్త కోడలు ఇప్పుడు చాలా బాగా ఉంటున్నారు, ఎక్కడో గాని ఇంతకు ముందులా లేరు. అత్త కోడలు శత్రువులు అనే మాటను కొంచెం తీసేయండి. ఇలా మనం అనుకుంటూ పోతే ముందు ముందు తరాలకు ఇంకా మనం ఏ మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారు? స్త్రీకి 2 చాప్టర్స్ ఉంటాయి. ఒక చాప్టర్ ని పుట్టింట్లో నెరవేరుస్తుంది, ఇంకా 2.0 అత్తవారింట్లో మొదలవుతుంది. కాబట్టి రెండింటిని ఈక్వల్ గా చూడాల్సిన బాధ్యత నీదే. ఇందులో ఒక నిజం తెలుసుకోవాలి, మీరు పుట్టింట్లో ఉండేది చాలా తక్కువ సమయం, కానీ అత్తవారింట్లోనే మీరు ఎక్కువ సమయం గడపాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి, ఈ పాయింట్ అస్సలు మర్చిపోకండి. ఇంకా నెంబర్ 3, భర్త ఏదైనా పనిని చెప్తే ఆ పనిని వెంటనే చేయరు. చాలా మంది లేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది అస్సలు కేర్ చేయరు. కానీ కొన్ని విషయాల్లో పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఇంకొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిన ప్రతి పనిని పట్టించుకోకపోతే వాళ్లకు అప్పటిదాకా మీతో బానే ఉన్నా కూడా భర్తని నేను చెప్పిన మాట వినలేదు అన్న ఇగో, భర్త అన్న ఇగో అప్పుడు పుట్టుకొచ్చి మీతో ప్రతి చిన్నదానికి గొడవ పడిపోతూ ఉంటారు. అసలు నాకు అర్థం కాక అడుగుతా, భర్త ప్రతి దానికి ఇలా గొడవ పడితే ఎవరికండి నష్టం? మనం సాధించేది ఏముంది చెప్పండి? మన మనశ్శాంతిని కోల్పోవడం, కుటుంబ మనశ్శాంతిని కోల్పోవడం తప్పితే ఇంకేమన్నా ఉందా? తను చెప్పిన పనులని సరి చేసుకోండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైతే ఖచ్చితంగా చేయండి. లేదు బయట ఏదైనా పనులుంటే మీరే చెప్పుకోండి, నాకు ఈ పని ఇప్పుడు కుదరదు, 2 డేస్ తర్వాత చేస్తా, 3 డేస్ తర్వాత చేస్తా అని చెప్పుకోండి. తను వినరా మీ మాట? చెప్పండి. కాబట్టి ఇంట్లో బాధ్యతలు మీవే. ఏ విషయాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే. ఇంకా నెంబర్ 4, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మాటలు వచ్చేస్తాయి. అంటే బయట వాళ్ళకి. ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీ అత్త నుంచో మీ కోడల నుంచో కూపీలు లాగుతూ ఉంటారు. బయట వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరి దగ్గర నుంచి కూపీలు లాగుతారు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒకరికొకరికి తెలిగిపోయినా ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఇలా వాళ్ళు ఒకరితో ఒకలా మాట్లాడి కూపీలాగుతారు, ఇంకొకరితో మాట్లాడి ఇంకొకరి నుంచి కూపీలాగుతారు. చివరికి ఒకరి గురించి ఒకరికి లేనిపోనివి ఆడిపోసుకుంటూ చెప్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు సరిగ్గా ఉన్నా చూడలేని వాళ్ళు. ఇలా మాట్లాడే వాళ్ళను మాత్రమే అంటున్నానండి. ఇలా ఒకరికొకరు పుల్లలు పెట్టాలనుకునే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు బయట ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే మీ గురించి కూపీలాగుతూ మిమ్మల్ని మాటల్లో పెట్టి ఇంట్లో విషయాలన్నీ రాబడుతూ ఉంటారు. ఇలా ప్రయత్నించే వాళ్లకు మీరు అస్సలు బయటకు చెప్పకండి. ఇంట్లో ఉండేది మీరు, మీ కుటుంబం, నా రక్త సంబంధం అని మాట్లాడుకోండి, అనుకోండి. రేపు నీ వంశం నిలబడేది ఈ ఇంట్లోనే, అది మర్చిపోకండి. ప్రతి ఒక్కరిని గౌరవించండి. అనవసరంగా చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేసుకోకండి. ఎవరింట్లో గొడవలు లేవు చెప్పండి? నిన్ను అడిగే వాళ్ళ ఇంట్లో గొడవలు లేవా? వాళ్ళింటిని వాళ్ళని సర్దుకోమనండి ముందు, తర్వాత యువతల వాళ్ళకి సలహాలు ఇవ్వమనండి. ఎవరి మాటలు విని అనవసరంగా అత్తవారింట్లో గొడవలు పెట్టుకోకండి. ఎవరో ఏదో చెప్తారు, కానీ మీరుండాల్సింది ఎక్కడ? మీ అత్తగారింట్లో. మీరుండాల్సిన ప్లేస్ లో మీరు గొడవలు చేసుకుంటూ పోతే మీకు విలువ ఉంటుందా? మీకు గౌరవం ఉంటుందా? రేపు నీకేదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకునే అవకాశం ఉన్నా కూడా అడ్డుపడిపోతుంటారు. ఇలా గొడవలు పెట్టుకొని మీకు మీరే జీవితాలను సర్వనాశనం చేసుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి నేను అనే దాంట్లో. ఎందుకు మీరు ఇలా అంటున్నారు, ఆ అత్తలు అలా చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని మీరు రివర్స్ లో కామెంట్స్ పెడితే పెట్టుకోండి. నేను చెప్పేది మీ మంచికే.
ఇది వాస్తవాలండి. వాస్తవాలను ఒప్పుకోవాలి. తప్పదు. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ, మగ, అత్త, పుట్టిల్లు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు ఇలాంటి భేదాలు చూడటానికి జరగదు. మీరెలా ఉన్నారో రేపు మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. మీరు అన్ని పర్ఫెక్ట్ గా ఉంచారా కుటుంబం బాగుంటుంది. మీరెలా కుటుంబాన్ని ఉంచారో రేపు నీకొచ్చే కోడలు కూడా ఆ కుటుంబాన్ని అలానే నిలబెడుతుంది. ఆ శక్తి నీలో ఉంది కాబట్టి నీ అత్తను నువ్వు హ్యాండిల్ చేసుకోగలిగావు. అలాగే నీకొచ్చే కోడల్ని కూడా నువ్వు హ్యాండిల్ చేసుకోగలవు. ముందు ఇవన్నీ చేయటానికి మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. ఇక లాస్ట్ వన్ నెంబర్ 5. అలాగే మీరు కూడా ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా ఏ ఆర్గ్యూ జరిగినా కూడా ప్రతి చిన్నదానికి మీ పుట్టింటికి ఫోన్ చేసి ప్రతిదీ చెప్పకండి. మీకు ఆ వాస్తవం చెప్పనా, కళ్ళతో చూసిన విషయం కంటే కూడా చెవులతో విన్న విషయం ఎక్కువగా అల్లేసుకుంటూ పోతారు. మీకు ఇది తెలుసు. ఎందుకంటే మన కళ్ళతో చూసింది వాస్తవం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ మీరు వేరే వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొన్ని కల్పించుకొని ఎక్కువ ఊహించేసుకుంటారు. ఇక్కడ జరిగింది కొంచెమైనా సరే వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు. నిజంగానే మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారేమో అన్నట్టుగా వాళ్ళు రివర్స్ లో మీకు మాట్లాడుతూ ఉంటారు. జరిగింది వాళ్ళకి పూర్తిగా తెలియదు కాబట్టి మా అమ్మాయి ఇబ్బందిలో ఉంది అన్న ఆలోచన వాళ్ళకి పుట్టడం వల్ల వాళ్ళు మీకు వాళ్ళ గురించి వేరేలా చెప్తారు. నువ్వు ఇలా చేయి అలా చేయని మీకు సలహాలు ఇస్తారు. ఇలా సలహాలు ఇచ్చే కొద్దీ మీరు ఇంకా ఫోన్లు చేయటం ఎక్కువైపోతుంది. మీరు ఈ పనులు చేయటం ఎక్కువైపోతూ ఉంటుంది. చివరకు మీ అత్తగారింట్లో మీరు శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మీరు ఒకే ఇంట్లో ఉంటూ కూడా రోజు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇలా యుద్ధం చేసుకొని మనసును పాడు చేసుకొని ఇంటిని పాడు చేసుకొని సర్వనాశనాలు చేసుకునే కంటే చిన్న సమస్య వచ్చినప్పుడు మీలో మీరే మాట్లాడుకోండి. మీరే సర్ది చెప్పుకోండి. అలాగే బయట వాళ్లకు పొరపాటును కూడా చెప్పకండి. ఇలా అన్నది మా అత్తయ్య, లేదు నా కోడలు ఇలా చేస్తుంది అని మీరు ఎవ్వరూ కూడా వేరే వాళ్ళకి చెప్పకండి. మీరు ఇలా చెప్పటం వల్ల ఇందాక చెప్పాను కదా, మీరు ఇలా బయటకి చెప్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. పుట్టింటికి ఫోన్ చేసి చెప్పడం ఇవి అన్ని మానేయండి. మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. మీ అత్త ఏమన్నా అన్నదా మామగారికి చెప్పండి. మామగారు ఏమన్నా అన్నారా అత్తకి చెప్పండి. నీకు ఇప్పటిదాకా నీ పుట్టింట్లో వాళ్ళు కన్న తల్లిదండ్రులు, కానీ ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్లే నీకు తల్లిదండ్రులుగా నువ్వు భావించు. తర్వాత వాళ్ళు భావిస్తారో భావించరో తర్వాత ఆలోచించు. నేను అలా చూస్తున్నాను, వాళ్ళు అలా చూడట్లేదు కదా అని అనకు. వాళ్ళు అలా చూస్తేనే నువ్వు అలా చూస్తావా? లేకపోతే చూడవా? నువ్వు చూడు, కొన్నాళ్ళు ఉండొచ్చు. ఇంకొన్నాళ్ళ తర్వాత నిన్ను అర్థం చేసుకోరా? చెప్పండి. అలాగే అత్త మామలకు కూడా చెప్తున్నానండి, ఇంటికి వచ్చిన కోడలు ఏమీ తెలియకుండా నీ ఇంటికి వస్తుంది. ఒక బిడ్డ కన్న తల్లిదండ్రులను వదిలేసుకొని మీ ఇంటికి వస్తుంది. మిమ్మల్ని నమ్మి వస్తుంది. మీ కుటుంబం వాళ్ళని ఆదుకుంటారన్న ధైర్యంతో వస్తుంది. కాబట్టి కోడల్ని ఏమి అనకండి. అలాగే వచ్చిన కోడలు కూడా అత్త మామలను మంచిగా చూసుకోండి. ఎవరి గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకోకండి. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించండి. అలాగే అత్త కోడలు పర్ఫెక్ట్ గా ఉంటే భర్త కోడల్ని ఒక్క మాట కూడా అనడు. ఇక్కడ ఉందండి అసలు పాయింట్. ఎవ్వరికి ఏ గొడవలు రావు. బయట వాళ్ళు కూడా మీ గురించి ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోతారు. అమ్మో వీళ్ళిద్దరూ బాగుంటారు, మనం చెప్పామనుకో మనం పిచ్చోళం అవుతామని చెప్పి వాళ్ళు కూడా మీ జోలు రారు. అలాగే మీ పుట్టింటి వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతుకుతారు. గుండెల మీద చేయి వేసుకొని నీ తల్లిదండ్రులు బ్రతుకుతారు. నా బిడ్డ మంచి అత్తారింటికి వెళ్ళింది, మేము చాలా అదృష్టవంతులం, మేము గుండెల మీద చేయి వేసి హాయిగా పడుకోగలుగుతున్నాం, మా అమ్మాయికి ఏమీ కాదు అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. నేను చెప్పిన దాంట్లో చాలా విషయం ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. నేను చెప్పింది ఎక్కడైనా తప్పనిపిస్తే నన్ను క్షమించండి. నేనైతే ఎప్పుడైనా సరే మంచి కోరుకొని మాత్రమే మాట్లాడతాను. ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.